నమస్తే. సిద్దిపేట జిల్లాలో ఏదైతే కొత్తగా మేము డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తున్నామో గత వరుసగా కొన్ని రోజుల నుంచి ఒక మీటింగ్లు పెట్టుకుంటా మేము నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా మేము మీటింగ్ నిర్వహించినాం. దీనికి కొంతమంది జిల్లా వ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమందికి వీలైతుంది, కొంతమందికి వీలైతే లేదు, కానీ అందరూ వస్తున్నారు. కానీ వర్కింగ్ జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా పనిచేస్తుందో అంత ధీటుగా కేవలం యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాయి. ఎవరంటే కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు, యూట్యూబ్ ఛానల్లో అని పక్కన పెడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పనిచేస్తుంది, యూట్యూబ్ ఛానల్ ఎంత పనిచేస్తుంది. ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టి ఆ వార్త ప్లే చేయడానికి అది రాత్రి ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఒక గంట సేపట్లో వార్త లింక్ వస్తుంది. అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కష్టపడితేనే గత ప్రభుత్వాలు భయపడ్డాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే గత ప్రభుత్వాలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత పోరాటం చేసిందో అందరు తెలుసు. ప్రెస్ క్లబ్లో యాడ్ చేయాలన్నా, నెక్స్ట్ వేరే ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా, ఏ సంస్థ ఏ గ్రూప్లో యాడ్ చేయాలన్నా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలా మంది పక్కన పెడతా ఉంటారు. అకడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్టు కాదు. ప్రజా సమస్యల కోసం ప్రజలలో తిరిగేవాడు జర్నలిస్టు, అసలైన జర్నలిస్టు. ఈ జర్నలిస్టుల గొంతులు నొక్కాలని, ఈ యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టాలని చూస్తే ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించడం ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా ప్రశ్నించకపోతే యూట్యూబ్ ఛానల్లే ప్రశ్నించినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మన సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గాలలో ఉన్న రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరూ మాకు ప్రోత్సహించి మా డిజిటల్ మీడియాలో జాయిన్ అయ్యి మీరు ప్రజల పక్షాన నిలబడి మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక చిన్న విషయం, సో సహచర మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులందరికీ ఒకటే, మీ కాపతొత్తే కూడా మీ ఛానల్ వార్త అయ్యి అప్పటికప్పుడు మీ అందరికి తెలుసు ఆ విషయం. సో మన సహచర జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఆపదొస్తే వార్తలు వేసేది మేమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాకు కూడా కొంత రెస్పెక్ట్ ఇయ్యరని చెప్పేసి కోరుతున్నాం. అంతే. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు ఫ్రేమ్ లో కనబడుతున్న అందరూ డిజిటల్ మీడియా జర్నలిస్టులు. సో మీ అందరికి తెలుసు, సమాజంలో ఇవాళ ఏ ఆపద వచ్చినా ఏ సమస్య ఉన్నా కూడా ఇన్స్టాంట్ గా సమయానికి వార్తలు ఇచ్చేది డిజిటల్ మీడియా. అటు రాజకీయ నాయకుల విషయంలో కూడా అదే జరుగుతోంది. వాళ్ళకు పూర్తి వార్త ఇవ్వాలన్నా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే డిజిటల్ మీడియా అవసరం అవుతుంది. మిగతా సమయంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ, ప్రభుత్వం తరపునటువంటి జర్నలిస్టులకు అందేటటువంటి సహాయ సహకారాల విషయంలో మాత్రం డిజిటల్ మీడియాని వెనుక పెడుతున్నారు. అక్రిడేషన్ కార్డులు ఉండాలని, వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదని చెప్పేసి వెనుక పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మీ ప్రభుత్వాలు నిలబడాలంటే ఇలా యూట్యూబ్ ఛానళ్లతో అవుతుంది, ప్రభుత్వాలు కూలిపోవాలంటే ఇలా డిజిటల్ మీడియాలతో అవుతుంది. కానీ సహకరించడానికి మాత్రం వెనుకడుగేస్తున్నారు. సో ప్రభుత్వాలు కానీ, పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా డిజిటల్ మీడియాను గుర్తించాలి. మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా శాటిలైట్ ఛానల్ లాగానే మాకు కూడా గుర్తింపునిచ్చి అటు జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబుల్ బెడ్రూమ్లు లేదా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, లేకపోతే ప్రతి విషయంలో స్కూళ్ళలో ఫీజుల విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, అక్రిడేషన్ కార్డుల విషయంలో కానీ అన్నిట్లలో కూడా శాటిలైట్ ఛానళ్లతోటి ధీటుగా వాళ్ళతోటి సమానంగా మాకు కూడా గుర్తింపునివ్వాలి, మాకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి, అవన్నీ గుర్తించి ఎరగాలని చెప్పేసి మాతోటి కలిసి నడవాలని చెప్పేసి అయితే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో శాటిలైట్ ఛానళ్ళకు ధీటుగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా అన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలని మేమందరం సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ, ఉన్నతాధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళకంటే స్పీడ్గా వార్తలు ఇస్తాం, వాళ్ళకంటే జెన్యూన్గా వార్తలు ఇస్తాం. చాలా వరకు సమస్యల కోసం ఫీల్డ్లకు వెళ్తున్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా అన్ని వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు అందరితో సమానంగా గుర్తింపుని ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తున్నారు ఇంతమంది ఉన్నారని చెప్పేసి, గతంలో కూడా 2-3 మీటింగ్లు అయినా కొన్ని వీడియోలు చేసి పెట్టినాం. ఆ తర్వాత కొంతమంది డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరిగినాయట. సో చిన్న ఛానళ్ళ దగ్గరికి పోతావా అని, మీరు పెద్ద ఛానల్ అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పుడు కూడా కొన్ని జరుగుతాయి. సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిజిటల్ మీడియా అనేది ఇట్లా పాతుకపోయింది. వేలు కోకొల్లలు ఉన్నాయి ఛానల్. సో ఎవరికి వాళ్ళు సొంత సిద్ధాంతాలతోటి సొంతంగా కష్టపడుతున్న డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు చాలా ఉన్నాయి, పేపర్లు చాలా ఉన్నాయి. మీరు ఒక్కరిద్దరిని ఆపినంత మాత్రాన అక్కడక్కడ వాళ్ళని బెదిరించో, మీరు మరి వాళ్ళకి ఎంత అండగా ఉంటున్నారు, వాళ్ళ సహచర జర్నలిస్టులకు మీరు ఎప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నారు, వాళ్ళ సంక్షేమం ఎప్పుడు చూసినో మీకే తెలవాలి. మరి వాళ్ళని ఆపినంత మాత్రాన ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు అనేది ఆగది. క్లియర్గా ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. స్పందన చూస్తూ ఉంటే ఇంకా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి
ఇంకా చాలా మంది జాయిన్ చేసుకోవాలని వేచి చూసే ధోరణిలో ఉన్నాం. ఇప్పటికి కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎవరైనా ఈ సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ లో భాగస్వాములు కావాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న ఎవరైనా ఒకరు మీరు గుర్తుపట్టి ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేకపోతే మీరు ఎవరిని గుర్తుపడితే వాళ్ళకి మెసేజ్ చేయండి. నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నా డిజిటల్ మీడియాలో జాయిన్ కావాలనుకుంటున్నా అని పెడితే మేమందరం రివ్యూ చేసి మిమ్మల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మనం అందరం ఒక సంఘటితంగా ముందుకు పోదాం. సిద్దిపేట జిల్లాలో డిజిటల్ మీడియా విప్లవం అనేది తీసుకురాబోతున్నాం. మేమందరం కూడా దీంట్లో గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి సంక్షేమం కానీ వాళ్ళ ప్రొటెక్షన్ కానీ ఖచ్చితంగా చూసుకుంటాం. వాళ్ళ సంక్షేమం కూడా మా అందరి బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.